అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ ను 4వ రోజు ప్రశ్నించింది ఏసీబీ. విచారణలో భాగంగా శ్రీధర్ బ్యాంక్ లాకర్ తెరిచారు అధికారులు. లాకర్లో ఉన్న 5 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఇక రేపటితో శ్రీధర్ కస్టడీ ముగియనుంది. నూనె శ్రీధర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది ఏసీబీ. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, నూనె శ్రీధర్ విచారణ ఎలా కొనసాగుతుంది, అప్డేట్స్ ఏంటి? అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్ నూనె శ్రీధర్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 12 చోట్ల కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో కూడా అక్రమాస్తుల్ని గుర్తించారు. దాంతోపాటు అతన్ని కరీంనగర్లో అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నూనె శ్రీధర్ సంబంధించి పూర్తి స్థాయిలో అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాలని భావించిన ఏసీబీ అధికారులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సో 5 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించిన క్రమంలో 5 రోజుల పాటు కస్టడీ విచారణ కొనసాగుతుంది. సో ఈరోజు 4వ రోజు కస్టడీ విచారణ. ఈ 4 రోజులకు సంబంధించి కూడా చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నూనె శ్రీధర్ నుండి అధికారులు సేకరించే ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా నూనె శ్రీధర్ సంబంధించి అతడు పనిచేసిన వివిధ ప్లేసెస్ సంబంధించిన దగ్గర ఎలాంటి యాక్టివిటీస్కి పాల్పడ్డాడు, అతని ప్రొఫైల్ ఏ విధంగా ఉంది అనే దానిపైన మొదటి రోజు కస్టడీ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఆరా తీశారు. ఇంకా 2వ రోజు 3వ రోజు సంబంధించిన కస్టడీ విచారణలో అతని బ్యాంక్ స్టేట్మెంట్స్, అతని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ముఖ్యంగా అతని బ్యాంక్ సంబంధించిన లాకర్స్ని కూడా ఓపెన్ చేయాలి అంటూ కూడా ఏసీబీ అధికారులు భావించారు. సో అది 2వ రోజు 3వ రోజే ఓపెన్ చేయాలి అని భావించారు. కానీ నూనె శ్రీధర్ సంబంధించి ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, అత్యంత సన్నిహితుల్ని బినామీలుగా పెట్టుకొని పెద్ద మొత్తంలో కూడా అక్రమాస్తులు కూడా పెట్టుకున్నాడు అనే ప్రధానమైన ఆరోపణలు, దానికి సంబంధించిన కొంతవరకు ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారులు సేకరించి పూర్తి స్థాయిలో కూడా నూనె శ్రీధర్ని క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఈరోజు 4వ రోజు ఏసీబీ కస్టడీ విచారణలో భాగంగా అతని బ్యాంకు లాకర్స్ సంబంధించి ఒక లాకర్ ఓపెన్ చేస్తే అందులో దాదాపు 5 కోట్ల వరకు నగదుతో పాటు బంగారు ఆభరణాలు కూడా అధికారులు ప్రస్తుతం గుర్తించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఆ బ్యాంక్ లాకర్ సంబంధించి కూడా ఎస్బీఐ సంబంధించిన బ్యాంక్ లాకర్లో ఇటు 5 కోట్ల నగదుతో పాటు కొన్ని స్థిరాస్తికి సంబంధించిన పత్రాలు, కీలకమైన పత్రాలు కూడా ఆ లాకర్లో లభించాయి. దాంతోపాటు బంగారు ఆభరణాలు, విలువైన ఇతరేతర ఆభరణాలు కూడా మొత్తము బ్యాంక్ లాకర్లో అధికారులు గుర్తించారు. సో ఇంకా 5వ రోజు సంబంధించిన కస్టడీ విచారణ మిగిలింది. సో రేపు 5వ రోజు సంబంధించి ఇటు బ్యాంక్ లాకర్లకు సంబంధించి అంటే బినామీల్ని ఎవరైతే ఇందులో ఐడెంటిఫై చేస్తున్నారో అధికారులు, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా నూనె శ్రీధర్ కాళేశ్వరం నిర్మాణ సమయంలో అక్కడ పనిచేశాడు. సో ఆ టైంలోనే అతనికి రాహుల్ బొజ్జా, అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి అతన్ని ఇరిగేషన్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆదేశాలు 2024 జూన్ 27వ తేదీ అతన్ని ఇరిగేషన్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అప్పుడున్న ఈఎన్సీ అనిల్ అతనికి సపోర్ట్ చేశాడు కాబట్టి మళ్ళీ ఏడాది పాటు ట్రాన్స్ఫర్ అని తెలిసిన తర్వాత కూడా ఎక్కడ ఆర్డర్స్ని పట్టించుకోకుండా పనిచేశాడు. సో ఇతడు ఈ విధంగా రెచ్చిపోయి ఈ విధంగా అక్రమాస్తులు కూడగట్టుకున్నాడు. ఇరిగేషన్ శాఖలో కూడా ఇతనికి చాలామంది సపోర్ట్ చేశారనే ఆరోపణలు, అభియోగాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈఎన్సీ అనిల్ సంబంధించిన పేరు, ఉన్నతాధికారి సపోర్ట్ లేకపోతే ఈ విధంగా నూనె శ్రీధర్ వ్యవహరించే అవకాశం ఉండదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కేసుకు సంబంధించి అంటే నూనె శ్రీధర్ అక్రమాస్తులకు సంబంధించిన చిట్టా ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి కావచ్చు, హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు వరంగల్, కరీంనగర్ వంటి ఏరియాల్లో పెద్ద మొత్తంలో కూడా ఫ్లాట్లు, ఆస్తుల్ని కూడా పెట్టుకున్నాడు అని ఆల్రెడీ అధికారులు పూర్తి స్థాయిలో దాన్ని గుర్తించిన సిచ్యువేషన్. సో ప్రస్తుతానికి అతడు బినామీ యాంగిల్లో, అతని బినామీలు ఎవరెవరు ఉన్నారు, కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు లేకపోతే ఇంకెవరెవరిని అతని బినామీలుగా పెట్టుకొని ఈ విధమైన యాక్టివిటీకి పాల్పడ్డాడు అనేది కూడా గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. దాంతోపాటు మెయిన్గా ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీ అనిల్కి కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని భావించడంతో పాటు ఇంకా ఉన్నతాధికారుల సపోర్టు నూనె శ్రీధర్కి ఎవరెవరు ఇచ్చారు సపోర్టు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఆరా తీసి ఉన్నతాధికారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు అయితే ఈ కేసుకు కనబడుతున్నాయి. సో 4వ రోజు కస్టడీ విచారణలో భాగంగా మాత్రం కీలకమైన బ్యాంక్ లాకర్ను ఓపెన్ చేశారు. ఆ బ్యాంక్ లాకర్లో మనం చెప్పుకుంటున్నట్లు 5 కోట్ల నగదుతో పాటు స్థిరాస్తులకు సంబంధించిన కీలకమైన కొన్ని పత్రాలు, దాంతోపాటు ఇతరేతర కీలకమైన డాక్యుమెంట్స్, అట్ ది సేమ్ టైం బంగారు ఆభరణాలు పెద్ద మొత్తంలో కూడా అధికారులు గుర్తించిన సిచ్యువేషన్. సో రేపు 5వ రోజు కస్టడీ విచారణలో కూడా చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించడంతో పాటు చాలా బ్యాంక్ లాకర్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే బినామీలకు సంబంధించి, దాంతోపాటు ఇతడి ఉన్నతాధికారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేకరించి ఈ కేసుకు సంబంధించి 5వ రోజు కస్టడీ పూర్తయిపోయిన తర్వాత ఈ 5 రోజుల కస్టడీ సమయంలో నూనె శ్రీధర్ నుండి ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారో, ఏ విధమైతే సమాచారం తీసుకుంటారో ఆ సమాచారానికి అనుగుణంగా
ఎవరి మీద అయితే నూనె శ్రీధర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడో వాళ్ళకి అటు ఉన్నతాధికారులు కావచ్చు, బినామీలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఇతరేతరులు ఎవరైనా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు నూనె శ్రీధర్కి ఈ విధంగా అక్రమాస్తులు కూడబెట్టుకునే దాంట్లో సహకరించారు అనేది ఖచ్చితంగా ఈ 5 రోజుల కస్టడీ విచారణలో కొన్ని పేర్లు నూనె శ్రీధర్ చెప్పుకుండే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకొని వన్స్ కస్టడీ విచారణ పూర్తయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఎస్టాబ్లిష్ చేసిన అక్రమాస్తులతో పాటు ఇప్పుడు లాకర్ ఓపెన్ చేసిన తర్వాత నూనె శ్రీధర్ సంబంధించి ఇంకా పెద్ద మొత్తంలో కూడా ఇటు కోట్ల రూపాయల నగదుతో పాటు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, దాంతోపాటు ఆభరణాలు పెద్ద మొత్తంలో కూడా కస్టడీ విచారణలో అధికారులు గుర్తించిన సిట్యువేషన్ ఉంది జ్యోతి.